నీ గతం నుంచి బయటకు వస్తే నీ భవిష్యత్తుని చాలా మంచిగా నువ్వు తీర్చిదిద్దుకోగలవు. గతంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు, కొన్ని బ్యాడ్ చాయిసెస్ చేసి ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా రైట్ డెసిషన్స్ గా మార్చుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం దేవుడిని కుప్పటిస్తున్నాడు. ఆయన నీ ఎడల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. గతంలో ఉండేటువంటి పాప సంబంధమైనటువంటి నాశనకరమైనటువంటి లైఫ్ స్టైల్ ఒకవేళ ఉంటే అవి పక్కన పెట్టాలి. గత అలవాట్లు, గత పద్ధతులు, గత స్నేహాలు, గత సహవాసాలు, గతంలో ఉండేటువంటి మాట తీరు, ప్రవర్తన, ఇవన్నీ నిన్ను బందీగా చేసి నిన్ను ఒక నిందితుడిగా, ఒక క్రిమినల్గా, ఒక గిల్టీ పర్సన్గా నేను నిలబెడుతున్నప్పుడు వాటికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ పాస్ట్, ఎయిమ్ టువర్డ్స్ యువర్ ఫ్యూచర్. గతం నుంచి బయటకు వస్తే నీకోసం బంగారం లాంటి అవకాశాలు, దేవుడిచ్చేటువంటి మంచి సంకల్పాలు నీకోసం ఎదురు చూస్తూ వస్తావా? ఒకవేళ బయటకు వస్తే ఆశీర్వాదం, బయటికి రాకపోతే ఆ దోషత్వంతో, గిల్టీనెస్తో జీవితకాలం జీవించాలి.